తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారిపై విచారణ ఏదైతే జరుగుతుందో దీనిపై తెలంగాణ యావత్తు కూడా భగ్గుమంటున్న పరిస్థితి. నల్ల జెండాలతో బీఆర్ఎస్వి నాయకులు ఏకంగా మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించారు. భారీ ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. మినిస్టర్ క్వార్టర్స్ను వారు ముట్టడించిన సందర్భంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం. మినిస్టర్స్ క్వార్టర్స్లోకి బీఆర్ఎస్వి నాయకులందరూ కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో వారందరినీ కూడా అడ్డుకున్నారు అక్కడ పోలీసులు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు విజువల్స్లో చూస్తే తెలుస్తూ ఉంది. పూర్తిగా పోలీసుల దురుసు ప్రవర్తన పట్ల బీఆర్ఎస్వి నేతలంతా కూడా మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను, తుంగ బాలును, ఇతర బీఆర్ఎస్వి నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున నినాదాల హోరు కూడా కొనసాగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరవింద్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్, ప్రధానంగా ఈ నిరసన ఎలా కొనసాగింది, ప్రధానంగా ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది? ఏదైతే చూసుకుంటే నోటీసులు అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా తలదించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు తెలంగాణలో బ్లాక్ డే కూడా కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు, అటు బీఆర్ఎస్ అధ్యక్షులు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కూడా అందరూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే శాంతియుత నిరసనలు చేస్తున్నారు. పోలీసులు కూడా అక్రమంగా దురుసుగా వారి పట్ల వివరిస్తున్నారు. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా ఒకటేసారి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కానీ, అటు బీఆర్ఎస్ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి శాంతియుత నిరసన చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు కూడా చేపట్టారు. ఇప్పటికే నల్ల కండువాలతో కూడా భారీగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. పోలీసులుగా ప్రవర్తించి అక్రమంగా కూడా వారిని అరెస్ట్ చేసి నిర్బంధాల పాలు చేస్తున్నారు. వారిని అంటే ఏదైతే వారు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని వాళ్ళ మెడల పైన చేతులేసి ఈడ్చుకెళ్లి మరి పోలీసు వాహనాల్లో కూర్చోబెట్టి కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే నిరసనలు చేసుకునే హక్కు కూడా లేదంటూ కూడా విద్యార్థి విభాగ నాయకులు కూడా అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ గారికి ఇచ్చిన సిట్టు నోటీసులపై కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అటు విద్యార్థి లోకం కానీ, అటు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా మండిపడుతుంది. ఒక దిక్కు చూసుకుంటే ఏదైతే వారికి ఒక బొక్కు స్కామ్ను కూడా బయట పెట్టినందుకు మొన్న హరీష్ రావు కానీ, నిన్న కేటీఆర్ కానీ, అదే సంతోష్ రావు గారి వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడైన కేసీఆర్ గారి పైన కూడా సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే ఇది బ్లాక్ డేగా అందరూ కూడా పరిగణించి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ కూడా శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా రాకపోకలకు ఇబ్బంది కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వారిని లాక్కొని ఈడ్చుకెళ్లి కూడా పోలీసు వాహనాలు దురుసుగా ప్రవర్తించారు. బీఆర్ఎస్ నాయకులకు ఏదైతే అన్యాయం జరుగుతుంది, అక్రమంగా నోటీసులు ఇస్తున్నారు, అక్రమంగా విచారణ చేస్తున్నారు, చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు, అయినా మా పార్టీ మేము సహకరిస్తున్నామని తెలిపినా కూడా వారిపైన దురుసుగా ప్రవర్తించి వారిని లాఠీ చార్జ్ కూడా చేసే అవకాశాలు కూడా ప్రధానంగా ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మినిస్టర్ క్వార్టర్స్ చుట్టూ అంటే అటు ఫ్రంట్ గేట్ కానీ, ఇటు బ్యాక్ సైడ్ గేట్ కానీ మొత్తంగా భారీగా పోలీసులు మోహరించి ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అరవింద్, వివరాలు అందించినందుకు. మనం చూస్తా ఉన్నాం మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పూర్తిగా అక్కడ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు బీఆర్ఎస్వి నేతలు. గెల్లు శ్రీనివాస్తో పాటుగా తుంగ బాలు, ఇతర నేతలంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి వైఖరిని వారంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసించిన సందర్భం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఒక మహోన్నతమైన నాయకునిపైన, దేశానికే దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ గారిపైన ఇలాంటి వేధింపుల పర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలు, పన్నాగాలను పూర్తిగా ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేసిన పరిస్థితి. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.